హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. చిన్న పిల్లలకి అన్నప్రాసన చేసినప్పటి నుంచి మనం కొద్దిగా ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం కదండి. అలాంటప్పుడు రాగులతో ఈ విధంగా చేసి పెట్టండి. మంచి బలంతో పాటుగా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ముందుగా ఒక గిన్నెలోకి 4 టీ స్పూన్స్ రాగులు తీసుకోండి. ఒక బిడ్డకైతే 2 టీ స్పూన్స్ రాగులు సరిపోతాయండి. నేను మీకు చూపించాలనే ఎక్కువ తీసుకుంటున్నాను. రాగుల్లో మట్టి పెళ్ళలు డస్ట్ ఏమీ లేకుండా బాగా చెరిగి తీసుకోండి. నీళ్లు పోసి 3-4 సార్లు బాగా కడగండి. ఇప్పుడు మంచినీళ్లు పోసి పెట్టి అరగంట గాని గంట గాని నానబెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. సుమారుగా గంట సేపు నానబెడితే చాలండి, బాగా గ్రైండ్ అవుతాయి. నేను ఆల్రెడీ గంట ముందే నానబెట్టానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుందాము. ఇప్పుడు రాగులు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వడగట్టుకోండి. వడగట్టగా పిప్పి వస్తుంది కదండి, ఆ పిప్పి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ వడగట్టుకోండి. ఈ విధంగా 3 సార్లు చేయండి. 3 సార్లు చేసిన తర్వాత ఆ పిప్పిలో సారం ఏమీ ఉండదండి. అప్పుడు మీరు దాన్ని పడేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మిక్సీ జార్లో చట్నీలో వేసుకుంటాం కదా మనము, ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఆ పార్టికల్స్ అనేది మిగిలే ఉంటాయండి. చిన్నపిల్లలకి యూజ్ చేసేటప్పుడు మాత్రము వేడి నీళ్లు కాసి జార్లో పోసి వట్టి నీళ్లే కాసేపు గ్రైండ్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. లేదంటే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వాళ్ళకు వాడే ఏ వస్తువైనా కూడా హాట్ వాటర్లో కడిగి తీసుకుంటే మంచిదండి. ఇంత ప్రాసెస్ చేయడం కన్నా డైరెక్ట్గా రాగి పిండే వేసుకుని చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చండి. చూడండి, ఈ పిప్పి ఉంది కదా, అంత చిన్న పిల్లలకి అంత ఈజీగా డైజెస్ట్ అవదండి. రాగులైతే రాగి పాలు మాత్రమే తీసుకొని పిప్పి పడేయొచ్చు. పిండిలో అయితే మనం సపరేట్ చేయలేమండి. 1 ఇయర్ తర్వాత కావాలంటే డైరెక్ట్గా రాగి పిండితోనే చేసుకోవచ్చండి. రాగి పాలు రెడీ అయిపోయినాయండి. ఈ రాగి పాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి వడగట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఈ రాగి పాలు పోసుకోండి. ఇవి సుమారుగా 200 ml వరకు ఉన్నాయండి. 4 స్పూన్స్ రాగులకి సుమారుగా 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. లో టు మీడియం ఫ్లేమ్ ఉంచుకొని కలుపుతూనే ఉండండి. కలపడం మాత్రం ఆపొద్దండి. ఆపారంటే అడుగంటిపోతుంది. ఒకవేళ పిండి చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండండి. 5 నుంచి 7 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుందండి. కలర్ చేంజ్ అవుతుంది, మీకు అర్థమైపోతుంది ఉడికింది అని. పిండి ఉడికితే 1 టీ స్పూన్ బెల్లం దంచి వేసుకోండి. బెల్లం కరిగే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు స్వీట్ అలవాటు చేయకూడదు అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసి కూడా ఇవ్వొచ్చండి. తీయగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి బెల్లం వేసుకుంటే మంచిదేనండి. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంక తరువాత మీ చాయిసేనండి. ఫుడ్ రెడీ అయిపోయిందండి. చల్లారిన తర్వాత రోజులో ఒక్కసారైనా ఇది తినిపించచ్చండి. సెర్లాక్ బదులుగా కూడా వాడుకోవచ్చు. ముందు 1-2 స్పూన్లతో స్టార్ట్ చేయండి. తరువాత కొద్దిగా పెంచుకుంటూ పోండి. పెట్టేటప్పుడు కొంచెం చిక్కగా అనిపిస్తే కాచి చల్లార్చిన నీళ్లు వేసి కలిపి పెట్టుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.